ప్రభాస్ డైరెక్టర్తో సుడిగాలి సుధీర్ సినిమా బ్లాక్ బస్టర్ అంటున్న ప్రభాస్ గారు ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్గా మారుతూ ఉండడం ఎంతో విశేషంగా మారిపోయింది. సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా కూడా అది చాలా తక్కువగానే అవుతుంది. తన పేరుకు తగ్గట్టే సుడిగాడు అనిపించుకుంటున్నాడు. సుధీర్ అయితే మొదట మెజిషియన్గా తన కెరీర్ని ప్రారంభించి అనంతరం జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తనదైన కామెడీ టైమింగ్ పంచులతో టీమ్ లీడర్గా ఎదిగి అందరినీ కూడా ఎంతగానో మెస్మరైజ్ చేశాడని చెప్పాలి. ఇక ఇటు బుల్లితెరపై అలాగే ఇటు వెండి తెరపై కూడా యాక్షన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ టాలీవుడ్లో దూసుకుపోతూ ఉన్నాడు ఎంతో విజయవంతంగా. అయితే ఇప్పుడు బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ని సంపాదించుకున్న సుధీర్ అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే తన సత్తా చాటుకుంటున్నాడు. సుధీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత ఇప్పుడు మాత్రం గాలోడు సినిమాతో మంచి యాక్షన్ హీరోగా మారిపోయాడు. అయితే ఇటీవల ఈ సినిమా కూడా మంచి బాక్సాఫీస్ వద్దకు వచ్చి ఎంతో మంచి హిట్ అయిందనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇక గాలోడు హిట్ అవడంతో సుధీర్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ అంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరి ప్రస్తుతం ఈ వెండితెర గాలుడు కాలింగ్ సహస్ర సినిమాలో నటిస్తూ ఉన్నాడు హీరోగా. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే గాలుడు మాత్రం బంపర్ ఆఫర్ లాటరీ తగిలిందని చెప్పాలి. ఇప్పటి వరకు సుధీర్ అయితే చిన్న స్థాయి దర్శకులతో వర్క్ చేశాడు. ఇకపై పెద్ద దర్శకుడితో పనిచేసే లక్కీ ఛాన్స్ని పట్టేశాడు సుధీర్. ఇక ఆ పెద్ద దర్శకుడు మరెవరో కాదు, డార్లింగ్ ప్రభాస్తో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ తీసిన డైరెక్టర్ దశరథ్ కాంబినేషన్లో సుధీర్ అయితే హీరోగా నటించబోతున్నాడట. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ అయితే ఎంతో హ్యాపీగా సుధీర్పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ సుధీర్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు దశరథ్ కాంబోలో సినిమా తీయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట ప్రభాస్. ప్రస్తుతానికైతే ఈ విషయాలు ఎంతో వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియా వేదికగా.